హలో! హాయ్! నమస్తే. అందరూ వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. మనం పూజలో కొబ్బరికాయలు ఉపయోగిస్తాం కదండీ! మరి వాటిని తర్వాత ఏం చేయాలి? అలా ఏం చేయాలో అన్నది నేనిక్కడ చూపిస్తున్నాను. మనం పూజ అంతా అయిన తర్వాత కొబ్బరికాయని కొడతాం కదా! అలా కొట్టిన కొబ్బరికాయలో కొంచెం బెల్లం ముక్క వేస్తాము. మరి దాన్ని ఏం చేయాలి? ప్రతిసారి స్వీట్ చేసుకోలేం కదా! అందుకనే దాన్ని నేను కొబ్బరి పాలు తీసుకొని కొబ్బరన్నం చేసుకుంటున్నాను. ఈ కొబ్బరన్నం ఎలా చేసుకోవాలంటే ఒక గిన్నెలో నెయ్యి, నూనె తీసుకొని అందులో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, లవంగాలు ఇలా మొదలైన అన్ని బిర్యానీ సామాన్లు వేసేసుకొని తర్వాత ఉల్లిపాయలు, బంగాళదుంపలు, క్యారెట్ లేదా మీకు ఇష్టమైన కూరగాయలు వేసుకుని దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని అందులో సరిపడినన్ని కొబ్బరి పాలు పోసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల కొబ్బరి పాలు ఉపయోగిస్తున్నాను. తర్వాత వాటిలో పచ్చిమిరపకాయలు వేసుకుని మరుగు రానివ్వాలి. మరుగు వచ్చిన తర్వాత మనం అందులో బియ్యాన్ని వేసుకుని సన్నని సెగ మీద మగ్గనిస్తే మనకి రుచికరమైన కొబ్బరన్నం రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.